హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ 11 పంజాబ్ జట్ల మధ్య చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాధించి తన 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. 18 ఏళ్ల నిరీక్షణను ముగించుకొని ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. ఆర్సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి అనేక అవార్డులు అయితే అందుకున్నారు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకోగా, గుజరాత్ టైటన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణన్ పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అందిన అవార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 18th ఎడిషన్లో సాయి సుదర్శన్ 759 పరుగులు చేశాడు. దీంతో పాటుగా గుజరాత్ టైటన్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 25 వికెట్లు తీశాడు ఈ సీజన్లో. దీని తర్వాత మహమ్మద్ సిరాజ్ మోస్ట్ ఎకనామికల్ డాట్ బౌలర్ అవార్డును అందుకున్నాడు. అదే సమయంలో సిఎస్కే ఫెయిర్ ప్లే అవార్డును గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ టైటిల్ను ఈ సీజన్లో దక్కించుకున్నాడు. దీంతోపాటు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ DDCA ఉత్తమ పిచ్ గ్రౌండ్ను సిద్ధం చేసినందుకు అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ 20 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది. ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్గా నిలిచిన పంజాబ్ 12.50 కోట్లు దక్కించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత టీంల వారీగా ఆటగాళ్లు గెలుచుకున్న అవార్డుల వివరాలు చూద్దాం. ఐపీఎల్ 2025 సీజన్కి సంబంధించి ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అయితే ఐపీఎల్ 2025 రన్నరప్గా పంజాబ్ కింగ్స్ అయితే నిలిచింది. ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కృణాల్ పాండ్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్గా సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ నుంచి గెలిచాడు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ నుంచి గెలుచుకున్నాడు. ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ద సీజన్గా సాయి సుదర్శన్ గుజరాత్ టైటన్స్ నుంచి నిలిచాడు. పర్పుల్ క్యాప్ గ్రహీతగా 25 వికెట్లు తీసి ప్రసిద్ధ్ కృష్ణ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ను 259 పరుగులతో సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. సీజన్లో అత్యధిక 6లు నికోలస్ పురాన్ పేరిట నమోదయ్యాయి. సీజన్లో అత్యధిక 4లు సాయి సుదర్శన్ పేరిట నమోదయ్యాయి. సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ మహమ్మద్ సిరాజ్ వేశాడు. సీజన్లో బెస్ట్ క్యాచ్ను కమెందు మెండిస్ సన్ రైజ్ హైదరాబాద్ తరపు నుంచి అందుకున్నాడు. ఫెయిర్ ప్లే అవార్డును చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో ఎంఐ తరపు నుంచి నిలవడం జరిగింది. సో ఈ సీజన్ మొత్తం మీద మీకు నచ్చిన ఆటగాడు ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.